హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి డిఎస్సికి బిట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చేసి ఛానల్ని విజిట్ చేస్తే మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, కంటెంట్ బిట్స్ అయితే ఉంటాయండి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో సోషల్కి సంబంధించినటువంటి బిట్స్లో ఫస్ట్ బిట్ చూద్దాము. వివిధ స్థాయిలలో పరిపాలన ఏ విధంగా నిర్వహించవలనో తెలిపేది. ఆప్షన్స్: ఫస్ట్ది ప్రభుత్వం, ఆప్షన్ 2 రాజ్యాంగము, ఆప్షన్ 3 శాసనసభ, ఆప్షన్ 4 పైవన్నీ. వివిధ స్థాయిలలో పరిపాలన వచ్చేసి ఏ విధంగా నిర్వహించవలనో తెలిపేది ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగం అండి. రాజ్యాంగం తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ పార్లమెంటును ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి నేషనల్ డైట్, ఆప్షన్ 2 కాంగ్రెస్, ఆప్షన్ 3 యూనియన్, ఆప్షన్ 4 హౌస్ ఆఫ్ లార్డ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేషనల్ డైట్ అండి. జపాన్ పార్లమెంటును ఏమని పిలుస్తామంటే నేషనల్ డైట్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో తీర్మానం చేసింది? రాజ్యాంగం అండి. రాజ్యాంగం గురించి ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో తీర్మానం చేసింది? ఆన్సర్ వచ్చేసి 1931 సంవత్సరంలో అండి. భారత జాతీయ కాంగ్రెస్ వచ్చేసి ఏ సంవత్సరంలో తీర్మానం చేసిందంటే 1931. నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా సంఘము ఏర్పడిన సంవత్సరం? అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా సంఘము ఏర్పడిన సంవత్సరం? ఆన్సర్ వచ్చేసి 1947 అండి. 1947. నెక్స్ట్ బిట్, అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నాము, దాని ఆధారంగా విధించే వివక్షత నేరమవుతుంది అని చెప్పిన వారు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి అంబేద్కర్, ఆప్షన్ 2 గాంధీ, ఆప్షన్ 3 తిలక్, ఆప్షన్ 4 శ్రీ ప్రమదారంజన్ ఠాకూర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, శ్రీ ప్రమదారంజన్ ఠాకూర్. అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నాము, దాని ఆధారంగా విధించే వివక్షత నేరమవుతుంది అని చెప్పిన వారు ఎవరంటే శ్రీ ప్రమదారంజన్ ఠాకూర్. నెక్స్ట్ బిట్, పుట్టిన ఊరు, కులం లేదా లింగం ఆధారంగా చూపే వివక్షత కూడా అంటరానితనంగా పరిగణింపబడుతుంది అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి కేఎం మున్షి, ఆప్షన్ 2 రోహిణి కుమార్ చౌదరి, ఆప్షన్ 3 శ్రీ ఠాకూర్, ఆప్షన్ 4 ఎస్సి బెనర్జీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేఎం మున్షి అండి. కేఎం మున్షి. పుట్టిన ఊరు, కులం లేదా లింగం ఆధారంగా చూపే వివక్షత కూడా అంటరానితనంగా పరిగణింపబడుతుంది అని చెప్పిన వారు ఎవరు అంటే కేఎం మున్షి. నెక్స్ట్ బిట్, రాజ్యాంగం అందరికీ ఒకే హోదా ఇవ్వటాన్ని ఏమని అంటారు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి అందరికీ ఒకే చట్టాల గుర్తింపు, ఆప్షన్ 2 ప్రజాస్వామ్యము, ఆప్షన్ 3 ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అందరికీ ఒకే చట్టాల వర్తింపు. రాజ్యాంగం అందరికీ ఒకే హోదా ఇవ్వటాన్ని ఏమని అంటారండి? అందరికీ ఒకే చట్టాల వర్తింపు. నెక్స్ట్ బిట్, రాష్ట్ర గవర్నర్ను నియమించున్నది. రాష్ట్ర గవర్నర్ను నియమించున్నది. ఆప్షన్స్: ఫస్ట్ది ప్రధానమంత్రి, ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 4 ప్రధాన న్యాయమూర్తి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రాష్ట్రపతి అండి. రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ బిట్, రాష్ట్ర విధానసభకు గవర్నరు ఎంతమందిని నామినేట్ చేస్తారు? రాష్ట్ర విధానసభకు గవర్నరు ఎంతమందిని నామినేట్ చేస్తారు? సో మొత్తం వచ్చేసి ఒక్కరినైతే నామినేట్ చేస్తాడండి. ఒక్కరిని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్, క్రింది వారిలో గవర్నర్ చే నియమింపబడనిది ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి రాష్ట్ర మంత్రిమండలి, ఆప్షన్ 2 రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్, ఆప్షన్ 3 రాష్ట్ర అడ్వకేట్ జనరల్, ఆప్షన్ 4 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు.
సో మనకు గవర్నర్చే నియమింపబడనిది ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 2 అండి. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి గవర్నర్ చేత నియమించబడారనమాట. సో గవర్నర్ చే ఎవరెవరు నియమించబడతారంటే రాష్ట్ర మంత్రిమండలి, అలాగే రాష్ట్ర అడ్వకేట్ జనరల్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వీళ్ళందరూ కూడా మనకు గవర్నర్ చేతనే నియమించబడతారు. నెక్స్ట్ బిట్, రాష్ట్రపతి విశ్వాసం పొందినంత కాలమే పదవిలో ఉండేది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మంత్రిమండలి, ఆప్షన్ 2 గవర్నర్, ఆప్షన్ 3 ముఖ్యమంత్రి, ఆప్షన్ 4 అడ్వకేట్ జనరల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గవర్నర్ అండి. రాష్ట్రపతి యొక్క విశ్వాసం పొందినంత కాలం మాత్రమే పదవిలో ఉండేది ఎవరు అంటే గవర్నర్. నెక్స్ట్ బిట్, చట్టరీత్యా ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎవరు? ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్షన్ 2 రాష్ట్ర న్యాయశాఖ మంత్రి, ఆప్షన్ 3 రాష్ట్ర హోం మంత్రి, ఆప్షన్ 4 రాష్ట్ర గవర్నర్. ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎవరు? సో ఎవరండి? రాష్ట్ర గవర్నర్ అండి. ఒక రాష్ట్రం యొక్క ప్రభుత్వ అధినేత ఎవరు అంటే రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్ బిట్, ఒక రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ను ఎప్పుడు జారీ చేస్తాడు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అతనిని కోరినప్పుడు, ఆప్షన్ 2 రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉన్నప్పుడు, ఆప్షన్ 3 రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు అత్యవసరం అయినప్పుడు, ఆప్షన్ 4 న్యాయస్థానం అతనికి సలహా ఇచ్చినప్పుడు. రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ అండి. రాష్ట్రం యొక్క గవర్నర్ ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తాడు? ఎప్పుడంటే రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు, అలాగే అత్యవసరమైనప్పుడు మాత్రమే ఆర్డినెన్స్లు అనేటివి జారీ చేస్తారండి. నెక్స్ట్ బిట్, రాష్ట్ర కార్యనిర్వహణ అధికారము నిజానికి చలాయించేది ఎవరు? రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం అండి నిజానికి చలాయించేది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గవర్నర్, ఆప్షన్ 2 సభాపతి, ఆప్షన్ 3 విధాన పరిషత్, ఆప్షన్ 4 ముఖ్యమంత్రి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముఖ్యమంత్రి అండి. రాష్ట్ర యొక్క కార్యనిర్వహణ అధికారము నిజానికి ఎవరు చూస్తూ ఉంటారు ఇవన్నీ అంటే ముఖ్యమంత్రి చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ బిట్, గవర్నర్ అతని అధికారాల నిర్వహణలోను మరియు విధుల నిర్వహణలోను అనేసి ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే న్యాయస్థానంలో జవాబుదారీ అయి ఉండాలి, ఆప్షన్ 2 న్యాయస్థానంలో జవాబుదారీ కాదు, ఆప్షన్ 3 విధానసభలో అభిశంసించబడవచ్చును, ఆప్షన్ 4 విధానసభకు జవాబుదారీ అయి ఉంటాడు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యాయస్థానంలో జవాబుదారీ కాదండి. గవర్నరు అతని అధికారాల నిర్వహణలోనూ మరియు విధుల నిర్వహణలోనూ న్యాయస్థానంలో జవాబుదారీ కాదు. నెక్స్ట్ బిట్, నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటుకు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించినది. నిర్బంధ ప్రాథమిక విద్యను వచ్చేసి ప్రాథమిక హక్కుగా పార్లమెంటుకు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించింది. సో ఏ రాజ్యాంగ సవరణ అండి? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ బిట్, నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టము అమల్లోకి వచ్చిన తేదీ. నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అండి అమల్లోకి వచ్చినటువంటి తేదీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2010 ఏప్రిల్ 1 అండి. నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టము మనకి ఎప్పుడు లేక అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1. నెక్స్ట్ బిట్, విద్యా హక్కు చట్టము ఈ వయసు వారికి ఉద్దేశించినది. విద్యా హక్కు చట్టం అండి. విద్యా హక్కు చట్టము ఈ వయసు వారికి ఉద్దేశించింది. ఎవరికి? 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి అండి. 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ విద్యా హక్కు చట్టం అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ బిట్, రాజస్థాన్లో సమాచార హక్కు కొరకు ఉద్యమించినది. రాజస్థాన్లో సమాచార హక్కు కొరకు ఉద్యమించింది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎంకేఎస్ఎస్, ఆప్షన్ 2 సిపిఐ, ఆప్షన్ 3 ఏఏపి, ఆప్షన్ 4 ఆర్టీఐసి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంకేఎస్ఎస్ అండి. రాజస్థాన్లో సమాచార హక్కు కొరకు ఉద్యమించింది ఎవరు అంటే ఎంకేఎస్ఎస్, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అండి. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన.
నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు సమాచార హక్కు చట్టం చేసిన సంవత్సరం. పార్లమెంటు సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2005 అండి. మనకు 2005లో సమాచార హక్కు చట్టం వచ్చేసి పార్లమెంట్లో అయితే ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును డిమాండ్ చేసిన మొదటి జాతీయవాది ఎవరు? నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును డిమాండ్ చేసినటువంటి మొదటి జాతీయవాది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 2 దాదాబాయి నవరోజీ, ఆప్షన్ 3 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఆప్షన్ 4 మోతీలాల్ నెహ్రూ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే అండి. గోపాలకృష్ణ గోఖలే.